నమస్తే. గత 4, 5 రోజుల నుంచి బండి సంజయ్, బండి భగీరథ్ ఆయన మీద జరిగినటువంటి పోక్సో కేసు. ఇదే వార్త సంచలనంగా మారింది. బండి భగీరథ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఒక బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైతే దానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాల్సిన అవసరం ఉందా? ఆ దర్యాప్తు బృందంతోటి ఇంత కాలయాపన చేయాల్సినటువంటి అవసరం ఉందా? 24 గంటల్లో అరెస్ట్ చేయాల్సినటువంటి బండి భగీరథ్‌ను దాదాపు 84 గంటలు, 90 గంటలు అవుతున్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదనేది ఒక క్వెషన్ మార్క్. రైట్ నౌ ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు, సోషల్ మీడియాని మీరు బాగా ఫాలో అవుతారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సో అధికార కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రికి ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు, సామాన్య జనం ఏం సమాధానం చెప్తారు? సామాన్య జనం మాట్లాడట్లేదు. సామాన్య జనానికి తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి ఉన్నాడు. ఆయన ఏమన్నా అక్కడి నుంచి ఏమన్నా మేనేజ్ చేసి ఇక్కడ దాకా రానియకుండా కాపాడుకుంటుంటే ఏం చేయలేం. కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా డీజీపీకి ఆదేశాలు ఇచ్చిండు. ఏదో కానిస్టేబుల్కి చెప్పలేదు, లేకపోతే ఆయన కింద ఎవరో ఇంకొకరు ఫోన్ చేసి చెప్పలేదు. డైరెక్ట్ గా సీఎం గారే డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. దీని మీద విచారణ చేపట్టాలి, ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించలేదు, తప్పు ఎవరున్నా శిక్ష దానికి అర్హులే అని సీఎం గారు డీజీపీకి ఆదేశాలు ఇవ్వడము, దాని మీద ఒక కమిటీ వేయడము, దానికి ఈ రోజు ఆయనను పిలిస్తే నేను ఇంకో 2 రోజులు సమయం కావాలని అడిగింది. అది కూడా సోషల్ మీడియాలోనే చూస్తున్నాం. పోలీసుకు ఉన్నటువంటి సమాచారం అది మనకి ఎంతవరకు ఏముందో మనకు తెలియదు. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఆ రోజు ఒక సినిమా యాక్టర్నే వదలనటువంటి మా ప్రభుత్వము తప్పు చేసినప్పుడు, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు అనేటోడు కేంద్ర మంత్రి ఉండొచ్చు, లేదా ప్రధానమంత్రి కూడా ఉండొచ్చు. ఎవరైతే ఏంది, చట్టానికి ఎవడైనా ఒక్కోడే, సేమే యాజ్ ఇట్. చట్టం ఎవరికి చుట్టం కాదు. కులానికి, మతానికి, రాజకీయానికి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని ఇయ్యదు. అది ఎవ్వరు తప్పు చేసినా తప్పుని తప్పే అంటాము. నేను ఒకటి అడుగుతున్నా వీళ్ళకి, ఇప్పుడు ఇరుసుకు పడుతున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఎన్నో జరిగితే కనీసం ఇప్పుడు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు, అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కూడా లేకుండే కదా. మీరు చిన్న 6 ఏళ్ల పిల్ల మానభంగం చేసి చంపేసినా కూడా కనీసం ఒక దిశ ఇష్యూలల్లా ఎక్కడ కూడా స్పందించలేదే మీరు. ఎక్కడ కూడా అప్పుడు జనాలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి అప్పుడు వాళ్ళు అట్లా చేసిరు, వాళ్ళు స్పందించలేదని ఇప్పుడు మీరు బండి సంజయ్ నేను చెప్పేదాన్ని నీకు అర్థమైతలేదు. మేము మాట్లాడట్లేదా? వాళ్ళు ఎవరైనా నోట్లకెళ్ళి మాట వెళ్ళిందా, వాళ్ళు లేకపోతే బయటికి వెళ్ళిండ్రా? మేము అయినాక మొదటిగా బీఆర్ఎస్ వాళ్ళ కన్నా ముందు నేను స్పందించిన. మొట్టమొదటి నాదే వీడియో ఉంటది, మీరు చూడాలి. మా ప్రభుత్వం ఎక్కడ కట్టడి చేయలేదు, మా పార్టీ ఎక్కడ కూడా ఎవరిని కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. దీని మీద పూర్తిగా స్వేచ్ఛ అందరికి ఉంది మాట్లాడడానికి. కానీ బీఆర్ఎస్ వాళ్ళ అతి ఉత్సాహం వల్ల ఒక ఆడపిల్ల ఫోటోల్ని బయటికి తీసి ట్రైన్లలో పట్టుకొని తిరుగుతున్నారు, మెట్రోల్లో పట్టుకొని తిరుగుతున్నారు, ఫోటోలు, అమ్మాయి ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇది వాళ్ళకన్నా ముందు వీళ్ళని ఫస్ట్ వీళ్ళకి హెచ్చరికలు ఇవ్వమంటున్నాను నేను. ఒక ఆడపిల్ల, మైనర్ అమ్మాయి, 17 ఏళ్ల పిల్ల, అమ్మాయి కేసు పెట్టిన తర్వాత విచారణ కోసం వాడి మీద ఏమన్నా దుమారం ఎత్తండి. కానీ ఒక ఆడపిల్ల ఫోటోల్ని పట్టుకొని రెండు అందరు చెప్తా ఉన్నారు. నేనైతే ట్రైన్ లో పోలేదు, అందరు చెప్తున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. ఆడపిల్ల ఫోటోల్ని ఫస్ట్ వీళ్ళు లొల్లి చేసుడికే ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళు తీసుకొని వచ్చి, వాడు సారీ ఈ బండి వీడు అన్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటోలను షేర్ చేశారు. అతి ఉత్సాహం వల్ల ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వీళ్ళు, వాళ్ళేమీ తక్కువలు కాదు, వీళ్ళేమీ తక్కువలు కాదు, 2 పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ కోసము పోనీ ఇక్కడ ఒకవేళ మీరు బండి భగీరథుడు గురించి ఏమన్నా రక్షించడానికి చేయాలంటే, ఆ అమ్మాయి ఏమన్నా 18 ఏళ్ళు దాటిన అమ్మాయ, చిన్న అమ్మాయి అని ఆల్రెడీ వాళ్ళు కేసు పెట్టిండ్రు. దాని మీద కూడా చూస్తారు కదా ప్రభుత్వము, ఎందుకు ఒకళ్ళకి అన్యాయం చేయాలి, ఒకళ్ళకి న్యాయం చేయాలని. వికారాబాద్ లోనో, సంగారెడ్డిలోనో ఒక పోక్సో కేసు నమోదైతే ఆ పోక్సో కేసుకు సంబంధించినటువంటి నిందితుడిని 24 గంటలు అరెస్ట్ చేసి ఆయనకు శిక్షణ ఖరారు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వికారాబాద్ లో నిన్న మొన్న ఒక కేసు జరిగిందని కూడా ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. అటువంటి ఆ సామాన్య వ్యక్తి మీద చూపించినటువంటి ఆ వివక్షత మరి ఇక్కడ ఈ భగీరథ మీద ఎందుకు పారిపోయింది కదా, లేడు కదా, ఫస్ట్ పట్టుకురావాలి కదా. పోక్సో కేసు పెట్టాలన్నా పట్టుకొని రావాలి కదా. అని ఏడున్నాడో ఫస్ట్ తండ్రి దేశంలో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి పదవి బలాన్ని ఉపయోగించి ఎక్కడ దాచిపెట్టిండో మేమే అదే అడుగుతున్నాము. ఎక్కడున్నాడో తీసుకొని రండి, తీసుకొని వచ్చి అప్పచెప్పండి. ఒకవేళ నీ కొడుకు తప్పు చేయకంటే విచారణకు తీసుకొని వచ్చి బుగ్గల కూసబెడుతుంటే ఇప్పుడు లక్షల గొంతులు, కోట్ల గొంతులు మాట్లాడుతున్నాయి. వీళ్ళందరికీ మూతోడు జవాబు చెప్పాలి. నీ కొడుకు తప్పు చేయలేదు, నా కొడుకు ఏం తప్పు చేయలేదా నేను మాట్లాడుతుండు. బీజేపీ వాళ్ళ నోట్లకెళ్ళి మాటనే వస్తలేవు. కాబట్టి నేనేమంటున్నా, తప్పు చేయకపోతే ఆల్రెడీ మీకు
పిలిచిర్రు, విచారణ పిలిచిర్రు, ఎందుకు తప్పించుకొని పారిపోతుర్రు? ఎన్ని రోజులు పారిపోతారు? ఏడికి పోయినా కూడా పట్టుకొని వస్తారు కదా. అట్లాంటిది ఏం లేదు, పట్టుకొని వస్తారు. ఎట్టి పరిస్థితిలో నేనేమంటున్నా అంటే బీజేపీలు ఉన్న వాళ్ళకి అట్లాంటి దరిద్రాలన్నీ ఇంకేడ ప్రపంచంలో ఉండవు. ప్రధానమంత్రి అనేమో అదేంటిది ఏం ఫైల్స్ అవి, ఎస్టీమ్ ఫైల్, ఎఫ్సీన్ ఫైల్ అలా ఆయన ఇరుక్కుంటాడు. ఈయననేమో ఫోక్సో కేసులు ఇరుక్కుంటాడు వీళ్ళ కొడుకేమో. అట్లా వీళ్ళకు పైనుంచి కింద స్థాయి వరకు వాళ్ళు చేసేటువంటి ఇట్లాంటి పనులే. కాబట్టి ఆయన ఏ కేసులో అయితే ఇరుక్కున్నాడో ఆ కేసులలో చిన్న చిన్న పిల్లల్ని అందరినీ చంపి మాంసాన్ని తిన్నటువంటిది, చిన్న చిన్న పిల్లలకి మానభంగం చేసినటువంటిది ఆ ఫైల్స్. ఆ ఫైల్స్ లలో మోదీ గారు ఉండడం ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఈ రోజు బండి సంజయ్ కొడుకు కూడా ఉండడం అంతే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటివే వీళ్ళకే సాధ్యమైతే ఇంకెవ్వరికీ సాధ్యం కాదు దేశం మీద. ఈ రోజు అన్ని టాపిక్లను డైవర్షన్ చేసేసి ఇది ఒక్కటి ముంగల పెట్టి తమాషాలు కాదు. వీళ్ళని మాత్రం వదిలేదే లేదు, ఎవ్వరు వదలొద్దని చెప్తున్నా. ఏ ఇంటి ఆడపిల్లైనా ఎక్కడైనా మహిళలకు రక్షణ లేకపోతే కష్టమైతది. ఏ మహిళకైనా రక్షణ కావాలి, ఆడపిల్లకు రక్షణ కావాలి. ముందుగా మా ప్రభుత్వము ఆడపిల్లల కోసము, మహిళల కోసము ముందు ఒక అడుగు ముందే ఉన్నది. ఈ రోజు డ్రగ్స్ తీసుకోవద్దు, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కావాలని మా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఈ రోజు ఆ గంజాయి కొట్టి ఆడపిల్లల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు. పోనీ ఈ అమ్మాయి విషయంలో నేనైతే అడుగుతున్నా, నేను ఒక మహిళగా అడుగుతున్నా. ఈ రోజు పార్టీలు అవన్నిటిని పక్కన పెట్టి ఒక మహిళగా నేను అడుగుతున్నా. నా కొడుకు శుద్ధ పూస, నా కొడుకు ఎలాంటి పనులు చేయలేదు. నేను ఇంకొకటి ఒక అడుగు ముందుకేసి కరీంనగర్ లో మొన్న హనుమాన్ జయంతి రోజు మాట్లాడినటువంటి తండ్రిది మోదీ గారి ముందు కంటతడి పెట్టినట్టు ఇవన్నీ సానుభూతులు కాదు. నీ కొడుకు తప్పు చేసినప్పుడు ఫస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి ఒక కేసు అయింది, దాంట్లో తప్పించుకోగలిగిండేమో. ఆ పిల్లగాడిని కొట్టినప్పుడు, ఆ బూతులు మాట్లాడినప్పుడు, అట్లాంటి వీడియోలు చూసినప్పుడు, ఈ అమ్మాయి ఫోటోలు షేర్ చేసినప్పుడు అప్పుడే మొక్కై వంగందా మానే వంగుతుందా అన్నట్టు 2 చెంప దెబ్బలు ఇచ్చి ఇంట్లో పడేస్తే, ఒక ఉన్నతమైన పదవిలో తండ్రి ఉండంగా కొడుకు ఇంత విచ్చలవిడిగా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఎంత దారుణానికి ఒడిగట్టిందో ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. నేను అంటున్నా, నీ కొడుకును పట్టించుకోలేదంటున్నావు. ఇంత జరిగినా 2-3 సార్లు ఈ ఇష్యూలు వచ్చినాయి, ఒక్కసారి రాలేదు. పోనీ శుద్ధపూస కాదు నీ కొడుకుని పట్టించుకోలేదని. నీ కొడుకు 23 ఏళ్లకి ఇన్ని అరాచకాలు చేస్తుంటే అసలు కనబడ్డే ఇన్ని అరాచకాలు, కనబడని ఎన్ని అరాచకాలు ఉండొచ్చు, ఎన్ని మేనేజ్ చేసి ఉండొచ్చు. అధికార బలం, అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం అన్ని ఉన్నోళ్ళు ఎంత చేసిండొచ్చు అని అడుగుతున్నాను. ఇప్పుడు బండి భగీరథకు సంబంధించి సిట్టును ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్టు కేవలం కాలయాపన కోసం బెయిల్ రావాల్సిందే, కోర్టుకు పోయిండు. సో కోర్టులో ఇవాళ విచారణ జరుగుతా ఉంది. ఆయన బెయిల్ తెచ్చుకున్న తర్వాతనే మరి విచారణ ముందుకు పోతుంది. దర్యాప్తు బృందం ముఖ్యమంత్రి హస్తం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతారని చెప్పండి. ముఖ్యమంత్రి ఇట్లాంటి ఆడపిల్లల్ని మానభంగం చేసి, ఆడపిల్లల మైనర్ బాలికల మీద ఇలాంటి ఇష్యూలలో ఇన్వాల్వ్ అయిన ముఖ్యమంత్రి ఇట్లాంటివి సహించి, ముఖ్యమంత్రి దీని వెనకాల హస్తం ఉంచి ఈ అన్ని మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతారు ఎవరికైనా సరే. ముఖ్యమంత్రి మీద ఆపాదిస్తే మాత్రం అడ్డమైన చెత్తవాగుడు మానేసి దీని మీద కేసు మీద అందరం కలిసి పోరాడదాం తప్పించి అట్లా మాట్లాడండి. కానీ ముఖ్యమంత్రిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ముఖ్యమంత్రి హస్తం ఉందని పని పాట లేదా? ఒక ఆడపిల్ల విషయాల్లో ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావడానికి దీంట్లో బ్రదర్స్ అంటారు కదా, ఇటు రేవంత్ రేవంత్ రెడ్డి, సంజయ్ ఇద్దరు చెప్తారు కదా కేటీఆర్. నేనేమంటున్నా, కేటీఆర్ కి అన్ని వచ్చేటివన్నీ గిసుడు గబ్బు పల్లె, గబ్బు మాటలు తప్పించి ఏమీ రావు. వెధవ వేషాలు వేసేది, ఆయన డ్రగ్స్ తీసుకొని ఆయన చేసే పనులన్నీ లంగ పనులన్నీ ఇట్లనే ఉంటాయి. మంది కూడా అందరు అట్లనే ఉంటారు అనుకుంటారు. ఇట్లాంటి లంగ పనులు టీఆర్ఎస్ బీజేపీలలోనే జరుగుతాయి, అన్ని చోట్లలో జరగవు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా కేసుకు సంబంధించి చాలా డీటెయిల్ చెప్తా ఉన్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి అన్ని విచారణలు అన్ని తేలితే ఎవరేమి శుద్ధపూసలు ఎవరెవరు ఉన్నారో, శుద్ధపూసలు ఎవరెవరు కాదో అందరికి అన్ని తెలుసు. ఆ శుద్ధపూసల కథ అంతా విచారణలో తెలుస్తుంది. పోలీసు వాళ్ళు కూడా మొదలరు ఇట్లాంటివన్నీ కూడా. రేపు ఆ విచారణ మొదలు పెట్టినప్పుడు మళ్ళీ మీ ముంగల మాట్లాడతాం కదా తప్పకుండా. నేను అంటున్నా, మోదీ నేను ఇవన్నీ కాదు, నిజంగానే స్వచ్ఛందంగా అంత మంచోడైతే ఈ రోజు కేసుకు తీసుకొని రండి నీ కొడుకుని. రేవంత్ అన్న ఒక నిమిషం పక్కకు పెడదా, నీకేం మాయరోగమైంది? నోటీసులు వచ్చినాయి కదా, ఎందుకు డైరెక్ట్ వస్తలేరు? నీ కొడుకు తప్పు చేయకపోతే ఎందుకు డైరెక్ట్ రాలేదు? బెయిల్ ఎందుకు అడుగుతున్నారు? మీ మీద మీ చేతిలో పోలీసు ఉంటది, సిబిఐ ఉంటది, ఈడీ ఉంటది, కేంద్ర బలగాలన్నీ మీ చేతులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఎందుకు ముగ్గులు పడుతున్నారు? వచ్చి విచారణలో కూర్చోవాలి కదా నీ కొడుకు. విచారణకు ఆదేశాలు ఇచ్చి నువ్వు పోయి కూర్చోరా నాయన,
నేను మళ్ళా ఇడిపించుకొని వస్తా, నువ్వేం తప్పు చేయలేవు, శుద్ధ పూస కడిగిన ముత్తెల్లాగా బయటికి వస్తావు అని ఆయన తండ్రి బండి చెప్పాలి సంజయ్ కదా. కూడా అదే చెప్తున్నారు కదా, నా ఊకే కొడుకు మంది ముంగల నా మాట్లాడితే కొడుకు లాభం, మాట మళ్ళా ఇచ్చిండు, ఎందుకు నా ముందస్తు డాడీ ఏ బెయిల్? తప్పు చేయలేదు అవన్నీ నేను. తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకు అడుగుతున్నాడు? ఉమ్. ఎందుకు కావాలి? నేను 2 రోజులు అయినాక మొత్తం తెచ్చి సబ్మిట్ చేస్తా అని ఎందుకు పీకుడు మాటలు చెప్తున్నారు? ఎందుకు నువ్వు విచారణ కూర్చున్నాక వచ్చేవన్నీ ఆధారాలు, మీ అయ్య ఉన్నాడు, నువ్వు ఏడు నుంచి రావాలని అన్ని వస్తాయి కదా. ఎందుకు ఫస్ట్ విచారణకు పోవాలి కదా? విచారణ పోకుండా కాలయాపన చేసి 2 రోజులు అయినాక తెస్తా, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అని అంటే మళ్ళా నువ్వు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు నీ దగ్గర ఆధారాలు లేకుండానే పెట్టినావు గాలికే. ఇప్పుడు ఆధారాలు ఏడు నుంచి సేకరిస్తావు? నేను అదే అడుగుతున్నా. ఏదో తప్పుదారి పట్టియాలని ఏదో ప్రయత్నం చేస్తే మాత్రం ఆ తప్పుదారిన పోయే పని ఉండదు. ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ఒక్క పార్టీ కాదు కదా ఇడా. మాకు కొట్లాటలు కేంద్రం నుంచి రాష్ట్రం వరకు మా కొట్లాటలు మాకుండే ఉంటాయి. మాకు అసలు వాళ్ళకు ఒక్కల మీద ఒక్కళ్ళు అసలు మిరియాలు కారాలు నూరినట్లు ఉండేటువంటి పార్టీలో ఒప్పందాలు ఏముంటాయి, ఒప్పాయికారం ఏముంటది. దీంట్లో పనికి మాలిన ఏది నోటికి వస్తే అది వాగుడు, మళ్ళీ బోల్రబడు. ఈ బోల్రబడే పళ్ళు ఈ రోజు రేపు ఒక రోజు అయితే తెలుస్తుంది కదా, బయటికి వస్తుంది కదా. నువ్వు కల్వకుంట్ల కవితలు అంటూ చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరి నేను అడుగుతున్నా, నోటీసులు జారీ చేయాలి, ఆయన ఎక్కడున్నా ఆమె ఈ రోజు తీసుకురావాలి మాట్లాడుతుంది. అంటున్నారు. 5 రోజుల నుంచి ఎక్కడ పోయింది కవితమ్మ? నేను రాష్ట్రానికి తల్లి అని చెప్తున్నటువంటి కవితమ్మ తల్లి ఎక్కడ పోయింది? చెల్లిలాగానో అక్కలాగానో అమ్మలాగానో ఈ రోజు వచ్చి దాని మీద ఇష్యూ కాగానే ఆడ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాలి, జనాల్ని పట్టుకొని పోవాలి. ఎక్కడ పోయలేదు. ఆమెకే వేయాల్సినటువంటి ప్రశ్నలు మాకందరికి వేస్తే ఎట్లా? మేము మా ప్రభుత్వం చట్టం దాని పనులు అది చేసుకుంటూ పోతున్నది. అంతేగాని మేమేమన్నా వాళ్ళని రక్షించాలో ఏం చేయాలో. మరి ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి కవిత ఇప్పటిదాకా నేను ప్రతిపక్షము, నేనే ప్రధాన ప్రతిపక్షము, రాష్ట్రంలో రేపు నేనే మెయిన్ ప్రతిపక్ష నేతని నేనని చెప్పుకునేటటువంటి కవిత నేను తల్లి అని చెప్తుంది. ఆమె పైగా ఏమంటుంది? వీళ్ళ అతి ఉత్సాహం వల్ల ఫోటోలు బయటకు వచ్చినాయి అంటుంది. వాళ్ళ ఉత్సాహం పడకముందే నువ్వే పోయి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? అవసరం లేని జాగాలు ఉట్టుట్టిగానే కూర్చొని నేను బీసీ బిల్లు కోసం నేనే కొట్లాడినా, ఢిల్లీలో పోయి నేనే ధర్నా చేసి వచ్చిన అన్ని చెప్పుకునేటటువంటి కవిత ఈ రోజు ఏమైంది? నీకేం కట్టడి ఉన్నది? నీకెవరు అడ్డం చెప్పిండ్రు? నువ్వు నిజంగా రాజకీయ నాయకురాలుగా ఎదగాలన్నప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ముంగల ఉండాలి కదా. మరి ఎక్కడ పోయినావు? తల్లి స్థానంలో ఉంటా, నేను తల్లిని జయలలితనైతే అనుకునేటట్ల కవిత కనబడతలే మరి అయితే. ఏం చెప్తారు ఫైనల్ గా? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అయితే బండి బైరత్ అయితే అరెస్ట్ చేస్తారు. వారం అవుతుంది, ఇంకా అరెస్ట్ నువ్వు అనుకుంటున్నావు అట్లా. దానికి జరిగేవన్నీ జరగాల్సినవి ఉంటాయి. నువ్వు అన్నావు కదా, ఇప్పుడే అన్నావు కదా, కోర్టులో ఈ రోజు విచారణ ఉన్నది అన్నావు కదా. కోర్టుకు పోయినాక అరెస్ట్ చేస్తారా, తీసుకొని పోయి విచారణ కూర్చోబెడతారా, లేకపోతే ఫోక్సో కేసు కింద ఉన్నటువంటివి కూడా సెక్షన్లు చిన్న సెక్షన్లు పెడితే మార్చేసి పెద్ద సెక్షన్లు పెట్టిండు అనే విషయం కూడా మీకు తెలుసో తెలియదో. ఆయన చేసినటువంటి పనులు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, అమ్మాయి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అన్ని తీసుకొని వచ్చి సెక్షన్లు కూడా మార్చిండ్రు. సెక్షన్లు చిన్న సెక్షన్లు కాదు, దాని మీద ఫోక్సో కేసు పెట్టడానికి కావాల్సినటువంటి సెక్షన్లు కూడా పెట్టిండ్రు అనేది నాకున్నటువంటి తెలిసినటువంటి పరిజ్ఞానం. అంతేగాని నేను ఇంకా అవన్నీ చదవలేదు, నేను చూడలేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బండి భగీరథ్ని అయితే అరెస్ట్ చేసి తీరుతామంటూ కూడా కల్వ సుజాత గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి లేకపోతే ఇంకెవరో బండి భగీరథ్ను కాపాడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకపోతుంది. ఖచ్చితంగా బండి భగీరథ్ను అరెస్ట్ చేసి తీరుతాం, సిట్టు తన పని తాను చేస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.